హాయ్ హలో ఫ్రెండ్స్, వాళ్ళ డొమాటో సర్వెంట్స్. ఫ్రెండ్స్, మీకు డొమాటో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ఫుల్ డొమాటో ప్లే చేయాలి అంటే నాకు కాపీరైట్ పడతానని ఫుల్ డొమాటో ప్లే చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫుల్ డొమాటోతో చూసారంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ డొమాటో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డొమాటో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్క వ్యూవర్స్ వచ్చిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మన ఛానల్కి 1K వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మన ఎలైట్ మోషన్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ కింద ఇచ్చా ఫ్రెండ్స్, కొత్త వర్షన్ ఫ్రెండ్స్. అలాగే కింద బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇచ్చా ఫ్రెండ్స్. రెండు ఇన్పుట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అయితే ముంగట నా లోగో ఉంటుంది ఫ్రెండ్స్. నా లోగో మీద క్లిక్ చేసి నేను శాంపిల్ కోసం నా లోగో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లోగో మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. శాంపిల్ కోసమే ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ ఉందా ఫ్రెండ్స్, 0 seconds 4 millisecond దగ్గర వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియా ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఇలాగనే ఉంచండి ఫ్రెండ్స్. ఇలా ఉంచినాక మూవింగ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి కొంచెం ఇటు సైడ్ ఉందా ఫ్రెండ్స్, ఫోర్త్ మీద క్లిక్ చేసి ఇలాగైతే తగ్గించుకోండి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నట్టు ఇలాగైతే మీరు తగ్గించుకోండి ఫ్రెండ్స్. మరి చాలా వద్దు ఫ్రెండ్స్, ఇలాగైతే తగ్గించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేసి ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో మీద క్లిక్ చేసి ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే నేను ఈ యొక్క ఫోటోకి ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ ఫోటో ఉందా ఫ్రెండ్స్, ఈ యొక్క ఫోటోకి ఇలా ఫ్రెండ్స్ ప్లస్ సైన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ స్క్రీన్ చేసుకున్నాక చిన్న బీట్ మార్క్స్ ఉందా ఫ్రెండ్స్, ఆడికి వచ్చేసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో మీద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే మీరు లాస్ట్ వరకు ఇలాగైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు 10 seconds వరకు ఫ్రెండ్స్. ఫొటోస్ నేను ఇలా చూపిస్తున్నట్టే యాడ్ చేసుకోండి మీకు యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వరకు ఇలాగైతే నేను చూపించినట్టు ఫొటోస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలా లాస్ట్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకున్నాము ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం ఫుల్ వీడియో చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎలా ఎడిట్ చేయాలో ఫ్రెండ్స్. ఇదికెళ్ళి మనం బ్యాక్ వచ్చాము ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉందా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక ఇక్కడికి బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉందా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఫస్ట్ ఫోటో మీద 0 seconds 11 millisecond దగ్గర వచ్చి ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఫోటోకి ఫ్రెండ్స్ ఈ ఫోటో ఇలా పైన బార్డర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇలా బ్లాక్ బార్డర్. ఇలాగైతే 2 fingers ప్రెస్ చేసి ఇలా జూమ్ చేసుకోండి ఫోటోని అయితే ఇలాగైతే మీరు జూమ్ చేసుకున్నావు ఫ్రెండ్స్. ఈ ఒక్క ఫోటోకి వీటికి మనం బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఉందా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫ్రెండ్స్ బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక కింద స్క్రోల్ చేద్దాం ఫ్రెండ్స్. కింద స్క్రోల్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఫొటోస్ ఉందా ఫ్రెండ్స్, ఏడికెళ్ళి మీకు టైమింగ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఏడు వరకు ఫ్రెండ్స్ ఇగో 2 seconds 19 millisecond దగ్గర ఆడి వరకు ఫోటో మీద క్లిక్ చేసి చిన్న ఫోటో మీద క్లిక్ చేసి క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న ఫొటోస్గా ఫ్రెండ్స్ ఇలా ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇలాగైతే మీరు లాస్ట్ వరకు ఇక్కడ మీకు టైమింగ్ చెప్తారు ఈ వరకు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చిన్న ఫొటోస్ వరకు ఫ్రెండ్స్. వీడియో నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగైతే మీరు షేక్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నాక ఈ మీకు టైమింగ్ చెప్పినాక ఫ్రెండ్స్ 2 seconds 18 millisecond వరకు ఫ్రెండ్స్. ఆడికి వెళ్ళి బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. వీడికి వెళ్ళి మనం బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక ఇలా థర్డ్ షేక్ ఎఫెక్ట్ ఉందా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక అలా బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక
ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు కింద స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద స్క్రోల్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇలాగైతే మీకు టైమింగ్ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3 ఫొటోస్కి ఫ్రెండ్స్ 2 సెకండ్స్ 26 మిల్లీ సెకండ్ దగ్గర నుండి ఇక్కడ ఈ 3 ఫొటోస్కి ఫ్రెండ్స్, ఈ 3 ఫొటోస్కి మాత్రమే ఫ్రెండ్స్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 3 ఫొటోస్కి ఫ్రెండ్స్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు టైం చెప్తున్నా, ఇక్కడ 4 సెకండ్స్ 2 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఈ ఫోటోకి మాత్రమే వేయకండి ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి మనం బ్యాక్ వచ్చాం ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసినాక షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ 4th షేక్ ఎఫెక్ట్ ఉందా ఫ్రెండ్స్, 4th షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాం. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక మనం బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక ఇలాగైతే మీరు స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగైతే మీకు టైమింగ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉందా ఫ్రెండ్స్, ఈ డబుల్ బీట్ మార్క్ పక్కన ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ ఫోటో మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ మాత్రం ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఇలాగైతే ఈ ఫోటోకి మాత్రం ఈ డబుల్ బీట్ మార్క్ ఉందా ఫ్రెండ్స్, ఈ డబుల్ బీట్ మార్క్ పక్కన ఇటు సైడ్ ఉన్న ఫోటోకి మాత్రం షేక్ ఎఫెక్ట్ వేయవద్దు ఫ్రెండ్స్. ఇలాగైతే ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగైతే ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే ఇటు డబుల్ బీట్ మార్క్ ఉందా ఫ్రెండ్స్, ప్రతి డబుల్ బీట్ మార్క్ పక్కన ఇటు సైడ్ ఫ్రెండ్స్ ఈ ఫోటోకి మాత్రమే వేయకండి ఫ్రెండ్స్. ఇలాగైతే ఈ మిగతా ఫొటోస్కి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ డబుల్ బీట్ మార్క్ పక్కన ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ దానికి మాత్రం పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను పేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగైతే మీరు ఇలాగైతే లాస్ట్ వరకు షేక్ ఎఫెక్ట్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇటు ఈ ఫోటోకి మాత్రమే వేయకండి ఫ్రెండ్స్. డబుల్ బీట్ మార్క్ పక్కన లెఫ్ట్ సైడ్ ఈ ఫోటోకి మాత్రమే వేయకండి ఫ్రెండ్స్. ఇదికి మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక లాస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉందా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాం బ్యాక్ వచ్చేది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక మీకు టైమింగ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్కి మాత్రమే ఇవ్వడానికి మీకు చెప్పిన ఫ్రెండ్స్. 3 సెకండ్స్ 29 మిల్లీ సెకండ్ రోజు ఫోటో మీద క్లిక్ చేసి టాప్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డబుల్ బీట్ పక్కన ఇటు లెఫ్ట్ సైడ్ ఈ ఫోటోస్ మాత్రమే ఫ్రెండ్స్. ఇది ఫోటో మీద క్లిక్ చేసి టాప్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ 6 సెకండ్స్ 7 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఈ ఫోటోకి ఫ్రెండ్స్. అలాగే 8 సెకండ్స్ 12 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఫోటో మీద క్లిక్ చేసి టాప్ మీద క్లిక్ చేసి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఆడికెళ్ళి మనం బ్యాక్ వచ్చాము ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ 4 లేయర్స్ ఉందా ఫ్రెండ్స్. ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేసి ఈ 4 లేయర్స్కి క్లిక్ చేసి ఇక్కడ +7 క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ చిన్న +7 మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కింద మన కామెంట్ బాక్స్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా మన ఛానల్ కింద కామెంట్ బాక్స్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. మీరు కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్.